అల్లు అర్జున్ గారు రావడం వల్లనే ఇదంతా జరిగింది అనుకుంటా. మెజారిటీ ఆఫ్ ద ప్రభుత్వం అంటుంది. తన వివరణ ఇచ్చుకున్నా. దాని తర్వాత ఒకటి ఏమో అల్లు అర్జున్ రావడం, ఆ ప్రీమియర్ షోకి రావడం, దాని తర్వాత అక్కడ తొక్కిసలాట జరగడం, ఇదంతా జరిగిన విషయమే, నేను కాదంటలేను. అంటే నేను ఒక విద్యార్థి నాయకునిగా ఇది నా అసంప్షన్. నేను ఏమంటున్నా అంటే ప్రధానంగా ఆ రోజు నిజంగా ఒక 6 ఏళ్ల బాలికతోని 9 ఏళ్ల బాలుడితోని సినిమాకు పోవడం అంత అవసరమా అని నేను అడుగుతున్నాను. ఒక ఫ్యామిలీ నిజంగా చెప్తున్నా, నిజంగా నువ్వు 18 ఏళ్ల వయసున్నోళ్ళో లేకపోతే 25 ఏళ్ల వయసున్నోళ్ళో లేకపోతే కింద కామెంట్ల కింద అనొచ్చు సినిమాకు అవధులు లేవు కదా అంటే ఓకే నేను దాన్ని కాదంటలేను. 6 ఏళ్ల బాలికతోని 9 ఏళ్ల బాలుడితోని పోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఆ సినిమాకు పోకపోయి ఉంటే ఏమైనా నిజంగా మన జీవితంలో ఏమైనా కోల్పోతామా? లేకపోతే ఆ సినిమా గిట్ట సినిమా గిట్ట చూడకపోయి ఉంటే లేకపోతే ఏమైనా కోట్ల రూపాయలు ఏమైనా నష్టం వచ్చేదా? లేకపోతే ఆ ఫ్యామిలీకి నేను కూడా ఒక బాధ్యతతో ఒక తండ్రిగా నేను ఏమంటున్నా అంటే రేపటి రోజుల్లో నా బిడ్డను నా కొడుకును లేకపోతే మన పిల్లల్ని ఎక్కడైనా తీసుకుపోయినప్పుడు దానికి మనం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రోజు నాకు తెలిసి కూడా ఏమంటున్నంటే అంత అవసరం లేదు. సినిమా చూడకపోతే కడుపు మొత్తం ఎండిపోద్ది అనేది కూడా అదేం లేదు. ఇవాళ ప్రభుత్వం అంటున్నది. నిజంగా అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మాట్లాడుతూ ఇవాళ అల్లు అర్జున్ వల్లనే ఇట్లా థియేటర్ లో పోయిండు, గిట్లా అయిండు, వద్దంటే రోడ్ షో కూడా అయిందండి. నేను ఒక విషయంలో చెప్తున్నాను, అల్లు అర్జున్ గారు, నేను ఒక తెలంగాణ బిడ్డగా నేను చెప్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం గిట్ట నిజమైతే థియేటర్ లో వాళ్ళు పోలీసులు గిట్ట వాళ్ళు మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి అంటే చనిపోయినా అని చెప్పినా గానీ మీరు అక్కడ ఉంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరండి. బాజాప్తగా చెప్తున్నాం. ఎస్ అఫ్ కోర్స్ నేను ఒక విద్యార్థి నాయకుని చెప్తున్నాం. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, చనిపోయింది అని చెప్పినా గానీ మీరు సినిమా గిట్ట కానీ చూస్తుంటే ఒక మానవతావాదిగా అది సహించరాని నేరమే. కానీ అది ఒకవేళ తెలియకుండా మీరు అది చూసిండ్రంటే అది మాత్రం కరెక్ట్ కాదు. అంటే ముఖ్యంగా నేను ఇక్కడ 2-3 కోణాలు. ఒకటి, చలో అల్లు అర్జున్ గారి పైన కేసులో అయింది, కోర్టులో ఉంది, తనని అరెస్ట్ చేసిండ్రు, తనని కోర్టులో కూడా పెట్టిండ్రు, బాగానే ఉంది. అంటే రాజ్యాంగంలో కూడా ఉంది, అరే ఉరిశిక్ష పడ్డానికి నీకు చివరిగా నీది ఏంది కోరిక అనేది ఉంటాయి. అరే ప్రతి ఒక్కరికి ఆయన పైన నువ్వు చేసినావు అల్లు అర్జున్ చేసిండు అంటే మనం ఏంటంటే ఇప్పుడు మన లాంటి ఏంటంటే మన సమాజంలో తిరుగుతుంటాం, అది మరొకటి వేరే లెక్క ఉంటది. కొంతమంది సెన్సిటివ్ గా ఉండి నిజంగా సెన్సిటివ్ మైండ్ సెట్ గా ఉండి అల్లు అర్జున్ వాళ్ళు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ ఒకవేళ ఏమైనా చేసుకుంటే నిజంగా ఇప్పుడు నువ్వు చేసిన దానికి మొత్తం నువ్వే చేసినావు అన్నాడు. అంటే వీళ్ళ తప్పేం లేదా? తల్లిదండ్రుల తప్పేం లేదా? తల్లిదండ్రులు తప్పు అస్సలు లేదా? నేను పుష్కరాలకో లేకపోతే మిగతా ఏమైనా ప్రోగ్రామ్ పోతున్నప్పుడు అది నా బాధ్యత కదా. దాంట్లో ముగ్గురుది ఉంది, ప్రభుత్వ బాధ్యత ఉంది, పోలీసుల బాధ్యత ఉంది, వీళ్ళ బాధ్యత నేను కాదంటలేను. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ గారు వచ్చి చెయ్యి ఊపడం వల్ల ఇదంతా తొక్కిసలాట జరిగింది అంటున్నారు. ఒకవేళ నేను ఇంతకు ముందు చెప్పినట్టు అల్లు అర్జున్ కి తెలిసి కూడా అది అక్కడ కూర్చున్నాడు అంటే నిజంగా ఆనంత దుర్మార్గుడు ఇంకొకరు ఉండరు. కానీ నాకు తెలియదు అక్కడ ఇన్సిడెంట్ అయ్యి నాకు పోలీసులు చెప్పలేదని స్వయంగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటది, కోర్టు ఉన్నది ఆల్రెడీ, అది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి డెఫినెట్ గా అది కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం ఉపేందర్. కానీ అన్న సరే మీరు చెప్తున్నట్టు ఒక తరుణంలో అల్లు అర్జున్ గారు మిస్టేక్ అనుకుంటే ఈ బెనిఫిట్ షోలకు ఎంకరేజ్మెంట్ చేసింది ప్రభుత్వాలే కదా, అనుమతి ఇచ్చింది కూడా ప్రభుత్వం కదా, ప్రజలకు చెప్పాలి కదా, ప్రజలు అడగాలి కదా. నిజంగా ప్రజలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే అడగాలి. ఇవాళ నువ్వు 1200 పెట్టి వాళ్ళేమో సిగ్గు లేకుండా నిర్మాతలు ఎవరికి పుట్టిన సినిమాలు, దేనికోసం సినిమాలు, పోనీ ఏమైనా సమాజానికి ఏమైనా వాటికి ప్రేరేపించట్యా? కొంతమంది మళ్ళీ చాలా మంది అంటుంటారు మళ్ళా, అరే నువ్వు కూడా పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నావు కదా, మరి మీ హీరో కూడా సినిమాల కంటే ఎస్ అఫ్ కోర్స్ సినిమాల ద్వారా వ్యక్తిత్వాలు బయటపడతాయి. ఆ వ్యక్తిత్వం ఏంది?
ఇవాళ వ్యక్తి ఏంటిది 14-15 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టుకొని ఇవాళ డక్కా మొక్కిలు తిని 2 చోట్ల ఓడిపోయి కూడా ఇవాళ డిప్యూటీ సీఎం గా అసలు డిప్యూటీ సీఎం కు ఇంతకు ముందు పేపర్ పైన ఉంటది, ఇవాళ డిప్యూటీ సీఎం కి ఎంత వన్న తెచ్చిండు. 75 సంవత్సరాల చరిత్రలో శ్రీకాకుళంలో రోడ్లు లేవు. మొన్న మా నాయకుడు రోడ్లు వేయడానికి పోయాడు. మేము ఏమంటున్నామంటే నేను పవన్ కళ్యాణ్ గారిని హీరో చూసి నేను అతని దగ్గర ఆయన పార్టీలోకి పోలే. నేను మళ్ళీ పదే ఎందుకు చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, అతని క్యారెక్టర్ మాత్రం చూసే నేను బండి గారు సినిమాలలో నటించడానికి బయట ఉన్న క్యారెక్టర్ డిఫరెన్షియేట్ ఉంటది అన్న అందాదా బరాబర్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తిత్వాన్ని ఇప్పుడు ఎందుకు ఇవాళ ఉపేందర్ గారు మీరు ఫోన్ చేసి మీరు నాకు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు, చాలా టీవీ ఛానల్ అడుగుతున్నారు. నేను మీకు ఎందుకంటే మీరు అనేక మంది నాయకుల దగ్గర మీ అప్రోచ్మెంట్ కావచ్చు కానీ మీ సిగ్నేచర్ స్టూడియో మీ మహేందర్ గారు కావచ్చు కానీ సమాజాన్ని మీరు ఎట్లా బయట తీసుకున్నారు కాబట్టి మీ పైన ఒక అభిమానం ఉంది కాబట్టి వచ్చి ఇస్తున్నాం. మా టైం మేము ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? నేను అందుకనే అంటున్నాను. నేను ఏమంటున్నానంటే నిజంగా నాకు ఒక డౌట్ బండి గారు అండ్ సినిమా ప్రొడ్యూసర్స్ అందరికి వాళ్ళ నిర్మాతలందరికీ బన్నీ అంటాడు నిజంగా మై ఆర్మీ అంటారు. ఇక నేను మిగతా దాంట్లో నేను పోను. నిజంగా వాళ్ళు నీకు ఇష్టమైతే టికెట్ రేట్లు తగ్గించాలి కదా. నా డౌట్ ఇది. నా డౌట్ ఏంటంటే నిజంగా వీడు నాకు కావాల్సినోడు, నువ్వు నాకు కావాల్సినోడు తమ్ముడు. నేను నీకు నా ఇల్లు నా బైక్ నేను నిన్న అమ్మదలుచుకున్నాను, నేను నిన్న అమ్మదలుచుకుంటే తక్కువ, నువ్వు నాకు తెలిసిన అనుకోడానికి బయట వ్యాపారం కూడా ఒకటి. నిజంగా నా ఫ్యామిలీ అరే బాబు మళ్ళీ నీ అమ్మ కింద మీరు అడ్డమైన కామెంట్ పెడతారు, మీరు ఏమైనా పెట్టుకోండి. నేను నీతి నిజాయితీ ధర్మంతో ఉంటా. నిజంగా చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ నిర్మాతలకు నేను చెప్తున్నా, వాళ్ళు నిజంగా నాకు ఇష్టమై ఉంటే నేను నీకు ఇల్లు బండో నీకు అమ్ముతున్నా అంటే నువ్వు తెలిసినోడు కదా, నేను నీకు తక్కువ అమ్మాలి కదా. కొంచెం బయట 100 రూపాయలకి అమ్మేటానికి నీకు 90 రూపాయలకు 80 రూపాయలకు ఒక 10 రూపాయలకు అని చెప్పాలి. నిజంగా వాళ్ళ గురించి నువ్వు సినిమాలు తీస్తా అంటే టికెట్ రేట్ ఎందుకు పెంచుతావు? ఏం అవసరం ఉంది నీకు? నేను దీనిలో చాలా కోణాలు ఉన్నాయి. మళ్ళీ కొంతమంది దీన్ని పూర్తిగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ కూడా ఈ అల్లు అర్జున్ ఫ్యాన్ అట. అతని ఫోర్స్ వల్లనే ఈ పేరెంట్స్ కూడా ఈ మధ్యలో పిల్లలు ఏ విధంగా అయితేనంటే అదేంది ఊ అంటే ఓసారి అది పార్టీ ఇది అంటే అడ్డమైన అంటే తగ్గలేదు అని చెప్పి అదొక్కటే అని కాదు, ప్రతి విషయంలో ఎట్లుందంటే ఇలా ఆడపిల్లలు తల్లిదండ్రులందరికీ మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. నా ప్రతి వీడియో ఇంటర్వ్యూ చూడండి, సమాజం గురించి ప్రజల గురించి మాత్రమే నేను మాట్లాడుతుంటాను. ఇవాళ రోజుల్లో మీరు చాలా రీల్స్ చూడండి, ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తమేమో వాళ్ళ పిల్లలు కానీ టెక్నాలజీ పైన దాని తర్వాత లేకపోతే వాళ్ళ మొత్తం తరంకి పోతున్నారు. ఫ్యూచర్ గోల్స్ కావచ్చు కానీ లేకపోతే ఇన్నోవేషన్స్ థాట్స్ లోకి వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళని మీరు ఒకసారి యూట్యూబ్ షార్ట్స్ లో చూడండి, లేకపోతే ఫేస్బుక్ షార్ట్స్ లో చూడండి. చిన్న పిల్లలతోని ఏంది అదేదో పాట ఉన్నది, అది వస్తున్నాయి ఫీలింగ్స్ తగ్గేదేలే. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, మన పిల్లలు ఎటు నుంచి ఎటు పోతున్నారు అనేది నేను సినిమా ప్రభావం యువత మీద అయితే ఉంటది. ఎందుకుంటదు? బాజాప్తగా ఉంటది. నేను అనేది ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ విషయం కోర్టు పరిధిలో ఉన్నది. పాపం అతన్ని ఇంకా రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే అంతగనం అయితే అన్న. ఓకే, మీరు చెప్తున్నట్టు అల్లు అర్జున్ గారి వెళ్ళడం వల్లనే అక్కడ చనిపోయిందని ప్రభుత్వ వాదన విన్నాం, అల్లు అర్జున్ గారి వాదన కూడా విన్నాం. వాళ్ళకు 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రకటించింది. ఈ తరుణంలో ఇదే మీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది నాయకులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో దాడి చేయడం, పూల కుండీల వల్ల కొట్టడం, అద్దాల వల్ల కొట్టడం, అంటే దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అనేది నేను ఏమంటున్నా అంటే, అన్యాయం జరిగినప్పుడు నిజంగా బాధితునికి సరైన న్యాయం జరిగినప్పుడు 25 లక్షలు అని గ్రాంట్ అని పెట్టిండ్రు. ఎప్పటిదాకా పోయినరా? మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు తీసుకొని పోయినరు. మొన్న 10 లక్షలు ఇచ్చిండ్రట. దాని తర్వాత మొన్న కోమటిరెడ్డి గారితో చెప్పేసి మొన్న 50 లక్షల చెక్. ఇదంతా అంటే నేనేంటంటే వీళ్ళకి కూడా బుద్ధి ఉండాలి, ఎవరికి ఈ నిర్మాతలకు కూడా కొంచెం బుద్ధి ఉండాలి. ఎందుకంటే బాధితునికి జరిగిందబ్బా, అక్కడ అందరిది ఉంది. నేను మళ్ళీ ఓన్లీ కేవలం ఇతను దొక్కంది అంటలేను, ప్రభుత్వానికి తప్పు, పోలీసుల తప్పు ఉంది, సినిమా థియేటర్ వాళ్ళది కూడా తప్పు ఉన్నది. సరైన ఇప్పుడు అంటే హీరో కూడా వచ్చేటప్పుడు మరి కనీసం అవగాహన అతను కూడా లేదో, మరి అంటే మినిమం సెక్యూరిటీని పెంచుకున్నాడా? రేపటి రోజులు ఏమైనా జరుగుతాయి? ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమని అంటున్నా అంటే ఇవన్నీ ఉన్నాయి. ఈ నిర్మాతలు ముందే పోయి దాన్ని చేసుకుంటే మంచిగా ఉండేది. ఇవాళ ఏంది, ఎవడో ఒకడు వస్తాడు, ఒక నాయకుడు వచ్చేసి
10% సినిమాల 10% ఇచ్చేయాలంటారు. అవును. ఇంకొకరేమో వాళ్ళ భార్య చనిపోయింది కాబట్టి రష్మిక మందనను కూడా అవునవును, ఆయనకి అంటే ఇవన్నీ సిల్లీగా నడుస్తున్నాయి. అవును. నేను ఇప్పటిదాకా ఇదంతా ఇదైంది కదా.